నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విష్ణు. వెల్కమ్ టు తెలుగు టెక్ యాప్. మీ స్మార్ట్ టీవీలో అయినా లేదా ఆండ్రాయిడ్ టీవీలో అయినా కానీ క్రోమ్ క్యాస్ట్ వర్క్ అవ్వడం లేదా మీ మొబైల్ నుంచి మీ స్మార్ట్ టీవీకి క్రోమ్ క్యాస్ట్ కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వడం లేదా? బట్ డోంట్ వరీ, ఈ వీడియోలో మీకు క్రోమ్ క్యాస్ట్ వల్ల మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్ దొరుకుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇలా మీరు టీవీ ఆన్ చేసుకున్న తర్వాత ఒకసారి సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డివైస్ ప్రిఫరెన్సెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే గూగుల్ అసిస్టెంట్స్ కింద క్రోమ్ క్యాస్ట్ బులెటిన్ అనేది లేదు. ఎందుకు లేదంటే ఒకసారి నేను చూపిస్తా. యాప్స్ని ఓపెన్ చేయండి. యాప్స్ని ఓపెన్ చేసి సీ ఆల్ యాప్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పైకి వెళ్తూ ఉంటే డిజేబుల్ యాప్స్ అని వస్తాయి. ఈ డిజేబుల్ యాప్స్లో ఒక్కోసారి ఇలా కొన్ని యాప్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇగోండి, ఇక్కడ క్రోమ్ క్యాస్ట్ బులెటిన్ ఉంది. ఇక్కడ ఎనేబుల్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓకే కొట్టండి. ఇప్పుడు డిజేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి వెనక్కి వచ్చి చూడండి. యాప్స్ని ఓపెన్ చేస్తే డివైస్ ప్రిఫరెన్సెస్లో ఉంటుంది చూడండి, గూగుల్ అసిస్టెంట్స్. ఇంత అక్కడేమో లేదు, ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే అవి డిజేబుల్ అయినప్పుడు మనం ఎనేబుల్ చేసుకుంటూ ఉండాలి. ఇగోండి, క్రోమ్ క్యాస్ట్ బులెటిన్ ఇలా గూగుల్ అసిస్టెంట్స్ కింద వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మీ మొబైల్ నుంచి మీ స్మార్ట్ టీవీకి క్యాస్టింగ్ చేసినప్పుడు కొంత డేటా అనేది క్యాస్టింగ్ స్టోర్ చేసుకుంటుంది. అందువల్ల మీరు ప్లే చేసే వీడియో ఒక్కోసారి స్టక్ అవ్వడం, లేదంటే అసలు కనెక్టే కాకపోవడం ఇలా జరుగుతుంది. సో మీరేం చేస్తారంటే యాప్స్ని ఓపెన్ చేయండి. యాప్స్ని ఓపెన్ చేసి ఇక్కడ సీ ఆల్ యాప్స్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి. ఇక్కడ సిస్టంలో ఉన్న అన్ని యాప్స్ అనేవి ఇక్కడ ఉంటుంది. ఇలా పైకి వెళ్తూ ఉంటే క్రోమ్ క్యాస్ట్ బులెటిన్ కూడా వస్తుంది. అది ఓపెన్ చేయండి. అదిగోండి, అది ఓపెన్ చేసి ఇక్కడ క్లియర్ డేటా అండ్ క్లియర్ క్యాచ్ ఉంది కదా, క్లియర్ డేటా క్లిక్ చేయండి. ఓకే అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ప్లే చేసే ప్రతి ఒక్క వీడియో అనేది స్ట్రక్ అవ్వకుండా అండ్ క్వాలిటీతో ప్లే అవుతుంది. దానివల్ల క్రోమ్ క్యాస్ట్ బులెటిన్కి కూడా కొంత స్పేస్ అనేది వస్తుంది. అలాగే మీరు ఏం చేస్తారంటే మీ స్మార్ట్ టీవీలో ఉన్న ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో వెళ్ళి స్పీక్ అయినా లేదంటే మీకు కీప్యాడ్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి క్రోమ్ క్యాస్ట్ బులెటిన్ అని టైప్ చేయండి. లేదంటే నేను ఇప్పుడు వాయిస్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి వాయిస్ పైన క్లిక్ చేసి క్రోమ్ క్యాస్ట్ బులెటిన్ అని అడగండి. అప్పుడు ఇలా క్రోమ్ క్యాస్ట్ బులెటిన్ అని వస్తుంది. ఇక్కడ కింద అప్డేట్ అని ఉంది కదా, అప్డేట్ని క్లిక్ చేయండి. అప్డేట్ చేసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే వాళ్ళు తెచ్చే కొత్త ఫీచర్స్ అన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి. అలాగే మీరు మీ మొబైల్ నుంచి టీవీకి క్యాస్టింగ్ చేసినప్పుడు ఈజీగా ఎటువంటి ఎర్రర్స్ లేకుండా వీడియో అనేది క్వాలిటీగా ప్లే అవుతుంది. ఇలా 1 మంత్ లేదా 2 మంత్స్కి మీరు అప్డేట్ ఇచ్చినప్పుడల్లా అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు క్యాస్టింగ్ అనేది తొందరగా అవుతుంది. అండ్ ఇంకా ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు. అండ్ మళ్ళీ మీరు ఎక్కువగా క్యాస్టింగ్ అనేది చేసినట్లయితే డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. వెంటనే క్లియర్ క్యాచ్ అను క్లియర్ డేటాని చూపించినట్టు దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే తెలుగు టెక్ యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.